మరిగే నీటిలో ఇలా పిండి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మరిగే నీటిలో ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక కప్పు పెసరపప్పును అయితే తీసుకొని ఈ పెసరపప్పుని వేయించుకోవాలి. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఈ పెసరపప్పుని అయితే వేసుకొని ఈ పెసరపప్పుని వేయించేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. ఇలా కొంచెం పెసరపప్పు వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పని సగ్గుబియ్యం, మరి ఎక్కువ అయితే లేదు, కొన్ని అయితే వేసుకోవాలి. ఇలా కొన్ని సగ్గుబియ్యం కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని వేయించేసుకోవాలి. ఇలా ఇవి రెండు కూడా బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకుందాము. ఇలా వేగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ సగ్గు బియ్యం పెసరపప్పును అయితే ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా ఇక్కడ ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులోకి నీళ్ళు వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పిండిలోకి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా నీళ్ళు అనేది వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా నీళ్ళు వేసుకోవాలి చూడండి. ఇలా ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా బాగా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఈలోపు మనకి పెసర పిండి అయితే నానిపోతుంది. 10 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం. వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి, ఇంకా మనకి పిండి అయితే కొంచెం నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా చేత ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఇలా చేత్తో బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకా మనం పిండి అయితే వేసుకుందాము. ఇప్పుడు పిండిని అయితే వేసుకోవాలి. ఇలా పిండిని వేసుకొని జల్లించేసుకుందాము. పిండి అయితే వేసేసుకొని ఇంకా మళ్ళీ మొత్తం ఒకసారి ఈ పిండి కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకు పిండి అనేది చూసుకొని వేసుకోవాలి. సేమ్ మనం చపాతీ పిండి ఏ విధంగా తడుపుకుంటామో అలా ఉండేలాగా చూసుకోవాలన్నమాట పిండిని. ఇలా ఈ విధంగా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని కొంచెం నూనె అయితే వేసుకుందాము. కొద్దిగా నూనె అనేది వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు, ఇంకా వెంటనే చేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా తడిపేసుకొని ఇలా ఇంకా బాగా కలిపేసుకున్న పిండిని ఇప్పుడు మనం ఇంకా ఎంతైతే కావాలో అంత తీసేసుకొని ఇంకా ఉండల్లా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చాలా హెల్దీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే మైదానా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టము. ఇలా ఇంకా ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఇంకా ఇదే విధంగా చేసేసుకోవాలి. ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని కొంచెం ఇందులోకి పిండి అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం పిండి అనేది వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకున్నాము. ఇలా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కొంచెం పొడి పిండి అనేది వేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ పిండిని ఉండని ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ నూనె పిండి ఈ బ్యాటర్ అనేది వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా కూడాను. నేను వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను, ఇంకా ఈ ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి.
ఇలా ఇటు సైడు ఇటు సైడు ఇలా ఈ విధంగా ఇలా చేసి పెట్టుకున్నాము. ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంకా సేమ్ ఇందాక ఎలా మడత పెట్టేసుకున్నామో ఇది కూడా అలాగే చేసేసుకోవాలి. కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇలా రుద్దేసుకోవాలి. ఇలా రుద్దేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలి అంతా కూడా. ఇలా అప్లై చేసేసుకొని మొత్తం కూడా ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా పొడిపిండి అనేది వేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నవి ఇలా రుద్దేసుకోవడమే. ఇంకా చూసారా, చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. సేమ్ మనం చపాతీలాగే మనము పెసరపప్పు సగ్గు బియ్యం వేసినా కూడా చాలా హెల్తీ రెసిపీ. ఒక్కసారి ఈ విధంగా పిల్లలకి పెద్దలకి చేసి ఇవ్వండి. ఇలా ఇంకా మనకి ఎంతైతే అవుతుందో అంత రుద్దేసుకోవాలి. మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పలుచాగా ఉండకూడదు. ఈ విధంగా ఇలా చేసి పెట్టుకున్నాము. ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. మరి కొంచెం పొడిపిండి అనేది వేసుకొని ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా రుద్దేసుకోవాలి. ఇలా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది. పెన్నం వేడెక్కిన తర్వాత ఈ పరాటను అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. చూసారు కదా మనకి ఎంత బాగా పొంగినట్టు వస్తున్నాయో. చాలా అంటే చాలా బాగుంటాయి. మెత్తగా మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా మెత్తగా ఉంటాయి. ఇలా నూనె అనేది అప్లై చేసుకోవాలి కొంచెము. ఇలా ఇప్పుడు ఇటు సైడ్ కూడా నూనె అప్లై చేసేసుకుందాము. ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకోవడమే. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా కాల్చుకోవడమే. ఇలా ఇంకా రెండు వైపులా కూడా నూనె అనేది అప్లై చేసేసుకొని కాల్చుకోవాలి అండి. ఇలా మనకి హెల్తీగా ఇంకా పరాటాలు అనేది రెడీ అయిపోతాయి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. ఈ పరాటాలు వచ్చేసి ఎంతో టేస్టీగా రెడీ అయిపోయి ఏ కర్రీస్లోకైనా చాలా బాగుంటుంది. నాన్ వెజ్లోకి కానీ ఏ దాంట్లోకైనా కూడా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగుంటాయి. లేయర్లుగా మనకి పరాటాలు చాలా బాగా వస్తాయి. చూసారా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే పెసరపప్పుతో పరాటా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.